హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాము. నేను హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువే చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కాదు, మీరు రుచిగా కూడా చూసుకోండి. కారం రుచికి సరిపడా కొంచెం స్పైసీగానే వేసుకోవాలి. కారం అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇందులోనే చిక్కటి పెరుగు 1 కప్పు యాడ్ చేస్తున్నాను. పెరుగు ఎక్కువ యాడ్ చేసుకుంటే అది కూడా కొంచెం పుల్లగా ఉండాలి. అప్పటికప్పుడే నార్మల్గా ఉండే పెరుగు యూజ్ చేయకండి, కొంచెం పుల్లగా ఉన్నదైతే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే నేను పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది దమ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, బాగా ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు మొత్తం అంతా మనం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని పీస్ని ఇలా పట్టి కలిపితే బాగా మసాలా అనేది బాగా ఇంకుతుంది. దానికి ఇలా పట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పెరుగు పుల్లగా లేదు అనిపిస్తే లెమన్ వేసుకోండి. పుల్లగా ఉంది అంటే లెమన్ వేయాల్సిన అవసరం లేదు, ఇలా సరిపోతుంది. చూసారు కదా, ఏమైనా మసాలా కట్ట తక్కువ వచ్చినా, కారం కట్ట ఏమైనా తక్కువ వచ్చినా సరే ఇప్పుడు యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ సరిపడినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో అన్నా సరే పెట్టుకోవచ్చు, లేదా బయటన్నా పెట్టుకోవచ్చు. మినిమం ఒక 2 అవర్స్ మాత్రం నానాలి. 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి కావాల్సిన అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాము. మొత్తం హోల్ గరం మసాలా మొత్తం అని ఇందులో యాడ్ చేసేస్తున్నాము. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే కదా, ఇప్పుడు ఇందులో బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ మొత్తం చిల్లీస్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు చికెన్ని మొత్తాన్ని ఇక్కడ బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే మనం బాగా లేయర్ కోట్ తీసుకున్నామంటే అది త్వరగా కుక్ అయిపోతుంది. మ్యాగ్నేట్ చేసిన వెంటనే రైస్ యాడ్ చేసేయచ్చు. ఇది అలా కాదు, కొంచెం గట్టిగా ఉంటుంది చికెన్, కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం రైస్ యాడ్ చేయాలి. మొత్తం ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మనం
ఒక సైడ్ వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని ఇప్పుడు అందులో మనం రైస్ సరిపడంతో మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. అదే బిర్యానీ స్పైసెస్ అన్నీ మళ్ళీ యాడ్ చేయాలి. బిర్యానీ స్పైసెస్ మొత్తం అని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేయాలి. బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత ఒకసారి తీసి చూద్దాం మనం. చూడండి ఇంకా దగ్గరికి అవ్వాలి. వాటర్ అంతా ఇంకిపోవాలి, అంత దగ్గరికి అయిపోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ చికెన్లో కట్టా సాల్ట్ ఏమైనా తక్కువ, స్పైసెస్ ఏమైనా తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఇంకా యాడ్ చేయడానికి అవ్వదు, ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంకో 5 minutes. రైస్ కొంచెం బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఇందులోనే మనం 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. రైస్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ యాడ్ చేసుకోండి. నేను నార్మల్ రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇది 50% వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం చికెన్ చూద్దాం. చూసారు కదా, మొత్తం దగ్గరికి అయిపోయింది. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నాం. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, పీసెస్ అనేవి రావాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా చికెన్. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ సపరేట్ చేసేయాలి. ఇంకా ఆయిల్ కొంచెం యూజ్ అవ్వదు. కొంచెం గ్రేవీ కూడా పక్కన పెట్టాలి. మనం లేయర్గా యాడ్ చేద్దాము. పీసెస్ మాత్రం అడిగినే ఉంచాలి. చూసారు కదా, గ్రేవీ మొత్తం తీసేసాము. మనం కొంచెం మాత్రమే ఉంచాము. కొంచెం ఆయిల్ కొంచెం అడిగినే ఉంచాము. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వన్ సైడ్ కూడా. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చూసారు కదా, మన రైస్ని ఆల్రెడీ 50% కుక్ అయింది. ఈ కుక్ అయిన రైస్ని మొత్తం అసలు వాటర్ ఏం రాకుండా మొత్తం ఇలా వేస్తే వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం బిర్యానీలో యాడ్ చేస్తాం. చికెన్లో దమ్ చేసాం కదా ఆల్రెడీ మనం, దీనిలో ఇలా లేయర్గా యాడ్ చేయాలి. 50% మాత్రమే ఇలా యాడ్ చేసేస్తే సరిపోతుంది. మీరు చూసారు కదా, కొంచెం రైస్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇలా మొత్తం అంతా ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ నెయ్యి, గీ మొత్తం అన్నీ ఇలా స్ప్రింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ నేను చికెన్ గ్రేవీ కొంచెం పక్కన పెట్టానని చెప్పాను కదా. ఇప్పుడు అది
మరి ఎక్కువ వేయవద్దు, అక్కడక్కడ మాత్రమే. అలా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగా, ఫ్లేవర్స్ బాగా వస్తుంది. ఇలా యాడ్ చేశాను కదా. మళ్ళీ ఇప్పుడు 50% రైస్ అది, ఇప్పుడు మళ్ళీ 75% రైస్ కుక్ అయిపోతున్నాడు. అది కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేయాలి మనం. చూడండి, చూసాము కదా. మొత్తం రైస్ మళ్ళీ ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇలా అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మళ్ళీ మన చికెన్ గ్రేవీ. యాడ్ చేసాం కదా. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి ఎంత తీసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. సేమ్ మళ్ళీ అలాగే ఇప్పుడు 90% కుక్ అయి ఉండాలి రైస్. మళ్ళీ సేమ్ లేయర్. చూడండి, ఫస్ట్ టైంకి ఇప్పటికి రైస్ అలా అయిందో చూసారు కదా. మీరు ఏ రైస్తోనో చేసుకోవచ్చు, బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఇలాగే లేయర్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అంతే. పుదీనా, కొంచెం కొత్తిమీర, మిగతా గ్రేవీ ఎంత ఉందో గ్రేవీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసాను. నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రేవీ యాడ్ చేశాను, నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని మనకి ఈ సైడ్ అస్సలు ఆవిరి బయటకు రాకుండా ఫుల్ టైట్గా ఉండాలి. అలా టైట్గా ఉండాలి. దీనిపైన మన చిన్నవి దంచుకునే ఉంటాయి కదా, రోల్ టైపు, అది మొత్తం ఇలా ఉల్టా చేసి పెట్టండి. కొంచెం ఇది ఇలా పెట్టేసుకొని లో అసలు